కొన్ని ఇల్లులు ఎప్పుడు కూడా జనాలతో అలా కిటకిటలాడుతూనే ఉంటాయి. అంటే అలాంటి ఇంట్లకి వెళ్ళాలనిపిస్తది. వాళ్ళతోనే ఉండాలనిపిస్తది. వాళ్ళతో మాట్లాడాలనిపిస్తది. అక్కడ కూర్చోవాలనిపిస్తది. అలాంటి ఇల్లుల్లో ఒక ఇల్లు నాగరాజు ఇల్లని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడికి అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అంటే అది వీళ్ళే క్రియేట్ చేసిన కల్చర్ కాదనమాట ఇది. అంటే వాళ్ళ అమ్మలు, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ తాతయ్యలు క్రియేట్ చేసిన కల్చర్ అనమాట. అంటే ఇంటికి 10 మందిని తీసుకురావడం, 10 మందితో మాట్లాడడం, 10 మందికి పెట్టడం అనే కల్చర్ అలా కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నా లేకపోయినా వాళ్ళ వదినమ్మ కూడా అదే చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చాలా మంది కొన్ని ఇల్లు నరేష్ ఇల్లు కూడా అంతే. ఎప్పుడు ఎవరో ఒక జనాలు వస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి, వాళ్ళ ఇంట్లో రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, అలాగే మా ఇల్లు కూడా సేమ్ అలానే ఉంటదనమాట. ఎప్పుడు 10 మంది వచ్చే, వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అందుకే మేబీ మేము ముగ్గురు కలిసి ఉన్నాం అలా 10 మందితో ఉన్నవాళ్ళం, 10 మందితో బతికిన వాళ్ళం కాబట్టి మేము ముగ్గురం కనెక్ట్ అయ్యాం అనిపిస్తుంది. మా ముగ్గురు స్వభావాలు ఒకేలా ఉంటాయి. మేమెప్పుడు కూడా వాల్యూస్ కోసం ప్రాణం ఇస్తాం.